లింగాల మండల ఫారెస్ట్ అధికారులకు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ శాఖ వారికి మా యొక్క ఇప్పట్ల గ్రామ తరపున మేము ఒక విన్నపిస్తున్నాం సార్. మా యొక్క ఇప్పట్ల గ్రామంలో గత 10 రోజుల నుండి ఏదో ఒక రైతు తోటలో ఒక పులి కనిపిస్తూ ఉందని మా యొక్క ఇప్పట్ల గ్రామ ప్రజలు మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ యొక్క పులి అడుగుజాడలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 2-3 రైతులకు పులి కనిపించింది. నిన్న సుదర్శన్ రెడ్డి అనే రైతు తోట దగ్గరికి వెళ్తా ఉండగా ఆయన యొక్క బైక్ వెనకాల పులి వెంబడించిందని ఆ యొక్క రైతు తెలియజేశాడు. అది జరిగిన సంఘటన నుంచి నిన్న రాత్రి మొత్తం ఇప్పట్ల గ్రామంలో ఎవరు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు సార్. దయచేసి మా యొక్క గ్రామంలో ఆ యొక్క పులి అడుగుజాడలను మీరు గుర్తించి వాటిని పట్టుకొని బంధించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. మా యొక్క ఇప్పట్ల గ్రామంలో దాదాపు 80% అన్ని భూములు కూడా అరటి పంటలు ఉన్నాయి సార్. ఈ యొక్క రైతులు తోట దగ్గరికి వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే పనులు చేసుకునే వాళ్ళు కూడా తోటలోకి వెళ్ళి ధైర్యంగా పని కూడా చేయలేకున్నారు. ఆ యొక్క పులి ఎక్కడ వస్తుందో, మనల్ని ఏం చేస్తుందో అనే భయంతోనే ఈ యొక్క మొత్తం గ్రామం అంతా గడుపుతూ ఉంది సార్. దయచేసి ఈ యొక్క అధికారులందరూ మా యొక్క గ్రామంపై దృష్టి పెట్టి ఈ యొక్క భయభ్రాంతుల నుండి ప్రజలను విముక్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్. మా యొక్క గ్రామం నుండి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాము. మా గ్రామానికి వచ్చి ఆ యొక్క పులి అడుగుజాలను మీరు గుర్తించి వాటిని బంధించవలసిందిగా మేము మా గ్రామం తరపున కోరుతా ఉన్నాం సార్. ఈ యొక్క భయభ్రాంతుల వలన ఎవరు తోటల దగ్గరికి వెళ్ళి పనులు చేసుకోలేకున్నాము. నిత్యం నిన్న సాయంత్రం సమయంలో ఒక రైతు కనిపించింది. అలాగే రాత్రి 9 గంటల సమయంలో కూడా ఊరికి సమీపంలో ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక తోటలో కూడా కనిపించింది. ఒక ఎస్సీ కాలనీలో ఆ యొక్క ప్రజలు వాళ్ళకు కనిపించింది. ఊరికి దాదాపు ఒక 50 మీటర్లు 100 మీటర్లో ఉన్నటువంటి వాళ్ళకు శ్మశాన వాటిక దగ్గర వాళ్ళకి కనిపించిందని ఆ యొక్క కాలనీ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతమంది చెప్తా ఉన్నా మేము ఇన్నిసార్లు పేపర్లో ప్రకటన ఇచ్చినా కూడా ఎందుకు అధికారులు స్పందించట్లేదో మాకైతే అర్థం కావడం లేదు సార్. ఇది పులి, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇది పులి కాదు అడవిపిల్లి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన రామాపురం గ్రామంలో ఆ యొక్క పులి కానీ అక్కడ మరణించకపోతే మీరు చెప్పినట్టు మేము కూడా అది పులి కాదు అడవి పిల్లని నమ్మేవాళ్ళం సార్.